పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒకవైపు భారత్ ఆర్మీ పాక్ మీద దాడులు చేస్తుంటే మరోవైపు బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ మీద దాడి చేస్తుంది. ప్రొవిన్షియల్ రాజధాని క్వెట్టాతో సహా అన్ని ఆర్మీ పోస్టులను BLA స్వాధీనం చేసుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే పాకిస్తాన్పై భారత్ చేస్తున్న దాడులను బెల్చిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. భారత్కు తాము ఫుల్ సపోర్ట్గా ఉంటామని అక్కడ రేడియోలో అనౌన్స్ చేస్తుంది. అయితే బెల్చిస్తాన్ పాక్ మీద అటాక్ చేయడానికి భారత్ని సపోర్ట్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. పాకిస్తాన్లోని 4 ప్రావిన్సెస్ ఉన్నాయి: పంజాబ్, సింధ్, ఖైబర్, బల్చిస్తాన్. ఇవి కాకుండా ఇస్లామాబాద్ టెరిటరీ, గిల్జిత్ బల్చిస్తాన్, ఆజాద్ కశ్మీర్ అనే 3 ప్రత్యేక పరిపాలనా ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిలోని మెయిన్ టాపిక్ బల్చిస్తాన్. బల్చిస్తాన్ భూభాగం అన్నిటికన్నా పెద్దది. ఇది పాకిస్తాన్ యొక్క 44% భూమిని ఆక్యుపై చేస్తుంది, కానీ డెవలప్మెంట్లో మాత్రం చివరి స్థాయిలో ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ మీకు రిచ్ అనిపిస్తే దానికి రీజన్ బల్చిస్తానే అవుతుంది. ఎందుకంటే ఈ బెల్చిస్తాన్లో ఉండే న్యాచురల్ గ్యాస్, గోల్డ్, యురేనియం, కాపర్, ఆయిల్ ఇవన్నీ పాకిస్తాన్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటివి. అయితే ఈ బల్చిస్తాన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అంటే 1947లో బ్రిటిష్ ఇండియా విడిపోయిన తర్వాత బల్చిస్తాన్ కూడా స్వతంత్ర రాజ్యంగా ఉండేది. కానీ 1948లోని పాకిస్తాన్ బలవంతంగా దీన్ని అనెక్స్ చేసుకుంది. పాకిస్తాన్ ఇలా చేయడానికి రీజన్ టెరిటరీ ప్రాబ్లం కాదు, ఇది రిసోర్సెస్ ప్రాబ్లం. బల్చిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ సర్వైవ్ అవడం చాలా కష్టం. ఎందుకంటే 70% పాకిస్తాన్కి గ్యాస్ ప్రొడక్షన్ బల్చిస్తాన్ నుంచే వస్తుంది. అయినా ఇక్కడ ప్రజలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు, లైక్ రోడ్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్. వీటితో పాటు పాకిస్తాన్ బెల్చిస్తాన్లోని ఫేక్ ఎన్కౌంటర్స్, టార్చర్ ఛాంబర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో బయటపడ్డాయి. థౌజండ్స్ ఆఫ్ బెల్చిస్తాన్ యూస్ మిస్ అయ్యారు. యాక్టివిస్టులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే కనిపించరు. ఈ రీజన్తోనే బెల్చిస్తాన్లోని ఫ్రీడమ్ ఫైట్ ఎప్పటి నుంచో చాలా యాక్టివ్గా నడుస్తుంది. ఈ బెల్చిస్తాన్ కోసం ముఖ్యంగా 3 గ్రూపులు ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నాయి: బెల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, బెల్చిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF, యునైటెడ్ బెలుచ్ ఆర్మీ UBA. అయితే ప్రస్తుతానికి మన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గమ్ అటాక్కి రియాక్షన్గా పాక్ పైన రివెంజ్ తీర్చుకుంటుంది. ఇదే ఛాన్స్గా అనుకున్న బల్చిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్స్, గ్యాస్ పైప్ లైన్స్, CPEC కన్స్ట్రక్షన్స్, చైనీస్ వర్కర్స్ మీద కూడా కంటిన్యూస్గా అటాక్స్ చేస్తున్నారు. చైనా వర్కర్స్ మీద బెల్చిస్తాన్ అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఉంది. అదే CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇది పాకిస్తాన్కి చైనాకి ఉన్న $1 బిలియన్ ప్రాజెక్ట్. అయితే ఈ చైనాకి పాకిస్తాన్కి డైరెక్ట్ ఎంట్రీ పాయింట్ ఇండియన్ ఓషన్లో ఉన్న గ్వాదార్ పోర్ట్. ఈ గ్వాదార్ పోర్ట్ బెల్చిస్తాన్లోనే ఉంది. పాకిస్తాన్ లాగానే చైనా కూడా బెల్చిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలని చూస్తుంది. ఈ రీజన్తోనే చైనా వర్కర్స్ మీద బెల్చిస్తాన్ అటాక్ చేసింది. అయితే ఈ బెల్చిస్తాన్ హక్కులపైన ఆఫ్ఘనిస్తాన్, యూరప్, కొంతమంది US సెనేటర్స్ కూడా మాట్లాడుతున్నారు. UN కూడా బెల్చిస్తాన్లో జరుగుతున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ పై రెజల్యూషన్స్ ట్రై అయింది, కానీ చైనా వీటో పవర్ వల్ల అఫీషియల్ కండామినేషన్స్ వచ్చే ఛాన్స్ లేదు. అయితే చైనాకి ఉన్న ఈ వీటో పవర్ ఏంటి, బెల్చిస్తాన్కి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఇదొక అంతర్జాతీయ సంస్థల్లో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండే ప్రత్యేకమైన అధికారం. అంటే ఒక దేశం అంతర్జాతీయంగా ఏ నిర్ణయం తీసుకునే ముందైనా మిగతా దేశాలకు ఇష్టమో కాదో తెలుసుకోవాలి. ఏ ఒక్క దేశమైనా దాన్ని తిరస్కరిస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. అయితే ఈ వీటో పవర్ అన్ని దేశాలకు ఉండదు, 5 దేశాలకు మాత్రమే ఉంది: అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. వీళ్ళని పర్మనెంట్ మెంబర్స్ అంటారు. క్లియర్గా చెప్పాలంటే UN బెల్చిస్తాన్ మీద హ్యూమన్ రైట్స్ రెజల్యూషన్ పెడితే బహుశా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతిస్తాయి. కానీ చైనా మాత్రం వీటో యూజ్ చేసి ఆ రెజల్యూషన్ రద్దయిపోయి చేస్తుంది. ఎందుకంటే చైనాకి వీటో పవర్ ఉంది కాబట్టి. చైనా ఇలా చేయడానికి మెయిన్ రీజన్ CPEC ప్రాజెక్ట్. ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండిపెండెంట్ కంట్రీ అయింది. ఇప్పుడు ఈ బెల్చిస్తాన్ కూడా అదే దారిలో వెళ్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.